దేవుని ఇచ్చిన ఆత్మ మనం ఎలా పొందుకోవాలి అంటేనండి, ఎన్నో మాటలు నీ దగ్గరకు వచ్చినప్పుడు అవన్నీ విడిచిపెట్టాలి. అది ఎంతవరకు సత్యమో, అది ఎంతవరకు అబద్ధమో, అది ఎంతవరకు నిజమన్నది మనం తెలుసుకున్న తర్వాతే మనం ఏం చేయాలంటే అప్పుడు మనము ఎదుటి వారికి వాటికి తగ్గట్టుగా మనము ఎదిరించే వారిలో ఉండాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే సత్యాన్ని విడిచిపెడతా ఉన్నారు, అబద్ధానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. అందుకనే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మరి 4వ ఆత్మలను మనకు నేర్పుతున్న మాట అదేనండి, సత్యాన్ని గ్రహించమంటున్నాడండి. నువ్వే చోటకు వెళ్ళినా పర్లేదు, ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, కానీ సత్యాన్ని నువ్వు గ్రహించాలి. ఏ విషయంలోనైనా కానీ అది ఎంతవరకు సత్యం. ఒక వ్యాపారి ఎలాగైతే తనను ఆ యొక్క వస్తువు అమ్ముడవ్వాలని, తనకు ఆ యొక్క వస్తువుకు ఖాళీ చేయాలని, నీకు ఇవ్వాలని ఎలాగైతే మనుషులుగా అతను నిన్ను మభ్యపెట్టి తన యొక్క సొంత జ్ఞానంతో నిన్ను ఎలాగైతే ఆ యొక్క వస్తువునికి ఇస్తూ ఉన్నాడో అది కాదు, కానీ దేవుని యొక్క ఆత్మను మనం పొందుకునే వారిలో ఉండాలి. దేవుని యొక్క రుచి మనందరం కూడా తెలుసుకునే వారిలో ఉండాలి. అందుకనే ఇక సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మలు కూడా మనకి ఒకటొకటిగా వివరిస్తూ ఉన్నాడండి.